ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో, తిరుపతిలో మనకి కాలినడకన వెళ్ళేటువంటి మార్గాలు రెండండి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్టు. అలిపిరి మెట్ల మార్గం అంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి గానీ, బస్ స్టాండ్ దగ్గర నుండి గానీ సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో అలిపిరి మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్లకి స్టార్టింగ్‌లో మనకి భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి. భూదేవి కాంప్లెక్స్‌లో మనకి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి ఎంతమంది ఉంటే అంతమంది మీరు లైన్‌లో నించొని టోకెన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలిపిరి మెట్లు ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా అలిపిరి మెట్లు ఓపెన్ అయి ఉంటాయండి. అదేవిధంగా మనకి అలిపిరి మెట్లు వచ్చేసి 3550 మెట్లు మనకు ఉంటాయండి. అదేవిధంగా ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలిపిరి మెట్లకి స్టార్టింగ్‌లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు లగేజ్ తోటి అలిపిరి మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేరుకునే లోపే జీఎన్సీ దగ్గరికి మీరు కింద ఇచ్చినటువంటి లగేజ్ టీటీడీకి సంబంధించినటువంటి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుందండి. ఇదంతా పూర్తిగా ఫ్రీ. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికీ కట్టనవసరం లేదు. శ్రీవారి యొక్క దర్శన టికెట్ మీకు ఉన్నా లేకపోయినా అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు వెళ్ళాలి అనుకుంటే తిరుమల కొండపైకి నడిచి వెళ్ళొచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకి రాజగోపురం, మైసూరు గోపురం, అదేవిధంగా మనకి స్వామివారి యొక్క దశావతారాలు కానీ, అదేవిధంగా యానిమల్స్ కానీ, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. అవి చూసుకుంటూ మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత మీకు అకామిడేషన్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మీకు అలిపిరి మెట్ల మార్గం ఎండింగ్ నుంచి అంటే జీఎన్సీ దగ్గర నుండి సుమారుగా ఒక 600 మీటర్ల దూరంలో సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీకు రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి తిరుమల కొండపై కూడా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్రకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.